హాయ్ నేను సతీష్. రీతు ఫ్లోరాలలో ఎవరు వెళ్తారనుకుంటున్నారు అంటూ ఈ టాస్క్ పెట్టి ఫైనల్గా ఎవిక్షన్ డేంజర్ జోన్లో మీ ఇద్దరు ఉన్నారు కనుక అని హౌస్ మేట్స్ని అడుగుతూ ఉన్నారు కదా. మరి మీ ఇద్దరు ఒపీనియన్ కూడా చెప్పండి. రీతు ఫ్లోరాలలో ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు ఎటు మనకు తెలిసిన అప్డేట్ ఎలిమినేట్ అయిపోయిందని, బట్ ఒక ఒపీనియన్ ఎవరు వీళ్ళిద్దరిలో బెస్ట్ ప్లేయర్ హౌస్కి. అయితే ఇమాన్యుయల్ కానీ దివ్య కావచ్చు వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు రీతు అండ్ ఈ పిల్ల ఏంటి ఫ్లోరా, వీళ్ళిద్దరిలో గత 5 వారాల్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే టాస్కుల్లో ఓవరాల్ గేమ్లో ఎక్కువగా పర్ఫెక్ట్, ఎక్కువగా స్ట్రాంగ్, ఎక్కువగా ఎఫర్ట్స్ అంతా పెట్టింది రీతు అని. ఈ మాట వాస్తవం. ఫ్లోరా పెట్టలేదంటే పెట్టింది, కానీ ఫ్లోరా తనకి అన్యాయం జరిగిందన్నప్పుడు కూడా నోరు విప్పకపోతే ఎట్లా? ఇప్పుడు ఈ అమ్మాయి రీతు చౌదరి టాస్క్ ఓడిపోయినా ఎమోషనల్గా ఓపెన్ అవుతుంది. ఎంత కష్టపడానో అదృష్టం కలిసి రాలేదనో లేకపోతే సంథింగ్ ఆ అబ్బాయి వచ్చి డ్రిల్లింగ్ చేసేస్తాడనో ఏదో ఓ రకంగా ఆ ఎమోషన్ కంప్లీట్గా బరస్ట్ అవుతూ ఉంది కదా. కానీ ఫ్లోరా ఏంటంటే నిన్ను తీసామన్నా అవునా తీస్తారా, ఓకే, ఎందుకు తీస్తారు, నన్ను ఎట్లా తీసేస్తారు, నేను తప్ప ఎవరు కనిపించలేదా అని ఏదో ఒక భాషలో అడగొచ్చు కదా. అడగదే, ఓపెన్ అవ్వదే. పైగా ఇప్పుడు సరే ఇక్కడ ఫ్లోరా విషయం చెప్పేసరికి నేను ఏడ్చినప్పుడు ఓన్లీ సంజన నా దగ్గర ఉంది, అది వాస్తవం. వాళ్ళందరూ సర్వెంట్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ అనే వేసినా ఎవరు బాండ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఈవిడికి ఉన్నట్లు వాస్తవానికి సంజనాకి ఈవిడికే కదా ఫస్ట్ వీక్ అంతా పెద్ద గొడవలు అయినాయి. ఆ బాత్రూమ్ ఇన్ఛార్జ్ ఈవిడ ఉండేటప్పుడు ఆవిడ నేను ఇక్కడే పెడతా, ఏం చేసుకుంటావో చేసుకో, నీ మానిటర్గా చెబుతావో ఎవరికి చెప్పుకుంటామని సంజన రచ్చరంబోలు వీరంగా మాడేస్తే 1:14 ఐ డోంట్ కేర్ అనింది కదా. అప్పుడు అల్లాడిపోయింది ఫ్లోరా. మరి ఇప్పుడు ఈరోజు ఎంత సంజన కోసం అంత ఎమోషన్ ఎందుకు అవుతుంది, ఏడుస్తూ ఉందంటే ఆవిడ ఏడిచినప్పుడు ఆవిడ లో టైమ్స్లో ఈవిడే ఉండింది. వాస్తవానికి ఆవిడ జైల్లో పెట్టినప్పుడు ఇలా కొంగు అడ్డు పెట్టుకొని కూడా ఫ్రూట్స్ ఇవ్వడం, కానీ మెయిన్ ఫ్లోరా ఇలా ఉంటే కష్టం, ఏదో ఒకటి చెయ్యి, హడావిడి చెయ్యి, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, నీ ప్రెజెన్స్ ఇక్కడ ఉంది అని తెలియాలి, స్క్రీన్ మీద కనబడాలంటే దొంగతనం అని చెయ్యి, పులిహోర ఇస్తానో స్మగ్లింగ్ చేసి ఇల్లు ఇచ్చేసేయి టెనెంట్స్కి, లేకపోతే అక్కడ ఉన్న కాఫీ పౌడర్ తెచ్చి ఇక్కడ దాచేసేయి, ఏదో ఒకటి చెయ్యమ్మా, చేయకపోతే అవ్వదు, కుదరదు. నేను లేపేసింది ఒక గుడ్డే, కానీ దానికోసం ఎంత గొడవలైనా చూసావు కదా. సో మనం అంటూ హౌస్లో ఉన్నామని తెలియాలంటే, ఆ ప్రోమోలు కట్ చేయాలన్నా, ఎపిసోడ్లో లోడ్ అవ్వాలన్నా, మనం అంటూ మన అటెండెన్స్ ఉంది అని తెలుపుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని ఆ చేయబట్టుకుని నడిపించింది. మీకు చెప్పే కదా బొమ్మల టాస్క్లో ఆడేటప్పుడు వీళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత సంజన తోడుతోనే కదా ఈ అమ్మాయి నడిపించింది, ఆడించింది. ఆడు రా అక్కడ ఉండిపోకని చెప్పేసి అంటే అప్పటి నుంచి ఎంజాయ్ చేసింది. నిన్న కూడా చూసారా, ఆ దివ్య తీసినప్పుడు కూడా ఫోన్ తీస్తే ఓకే సారీ అని చెప్పేసిన తర్వాత టాస్క్లు బాగా ఎంజాయ్ చేస్తామంటే కాంబినేషన్ వీళ్ళిద్దరికి వైబ్ సెట్ అయింది, ఒక పాజిటివ్ ఫ్రెండ్లీ వైబ్. సో అందువల్ల అయితే ఆవిడ ఏడుస్తామని సరే అది పక్కన పెడదాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, టకటక చెప్పుకుంటూ పోదాం. సరే వాళ్ళ మధ్య వచ్చింది రియల్గానే కనెక్ట్ అయిన ఒక ఎమోషన్, అందులో అనుమానమేలే. వాళ్ళే మిస్అండర్స్టాండ్, మరి వాళ్ళు చేసుకుంటే బాగుండి వీళ్ళు చేసుకుంటే తప్ప ఆ బాండ్ కాకుండా పోద్దా. వాళ్ళు మరి ఇప్పుడు అలాగైతే రీతు చౌదరికి రోజు ఆ కుర్రోడు తినిపించడం, అతడికి ఏకంగా ఎంఐ క్రీములు కూడా మొహానికి రుద్దేసి పులిమేసి పూసేసి అట్టాగే ఒకే స్పూన్తో ముగ్గురు గంట అంత కరువులో ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లో. స్పూన్లు ఎంత బడ్జెట్ పెడతాడు, ఇన్ని లగ్జరీ ఐటమ్స్ అంటాడు, అంత ఖర్చు పెడతాడు. స్పూన్స్ ఇవ్వచ్చు కదా, మనిషికో స్పూను మనిషికో బౌలు. ఒకే స్పూన్తో ముగ్గురు పులిహోర సర్దుకుంటూ ఆ ముగ్గురు వాళ్ళు కలిపే పులిహోర గురించి అన్నట్లు తినే పులిహోర గురించి కూడా ఒకే బౌల్లో ఒకే స్పూన్తో ముగ్గురు పెట్టుకుంటే మరి వాళ్ళదేమో బాండు, ఫ్రెండ్షిప్, రియల్ ఎమోషన్ వీళ్ళది కాదా. సో సరే ఇక పక్కన పెడదాం, ఎంఐ అయితే అవుట్ అయిపోయింది. అయితే నేనేమంటానంటే వాస్తవానికి రీతు చౌదరి కరెక్టే, అక్కడ ఇమాన్యుయల్ చెప్పింది కానీ దివ్య చెప్పింది కానీ రీతు చౌదరి కంటెంట్ పరంగా ఫిజికల్ టాస్కుల్లో 100% ఇచ్చింది. ఆవిడ ఆడిన ప్రతి టాస్క్లో కూడా లెవెల్ బెస్టే ఇచ్చింది, ఎలాగైనా ఆడాలి గెలవాలనే ఫిజికల్ టాస్కుల వరకు పెట్టింది. అయితే వీళ్ళు ఏమైనా టాస్కులు ఉన్నాయి కదా, అప్పుడు ఆవిడ రంగు పూసే టాస్కులో సంచాలకుగా డిజాస్టర్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది, ఎంత వరస్ట్గా ఎవరు చేయకూడదని, ఆయన గెలిపించుకున్న దానికి కెప్టెన్ చేసేదానికి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆ నీడిల్స్ బెలూన్ టాస్క్లో కూడా ఇది స్ట్రాటజీ అంటే ఇంకేమైపోలేదు, బిగ్ బాస్ అల్లకొల్లాలం అయిపోవాలి వచ్చి ఆ టాస్క్ కోసం ఆ ప్రాపర్టీ తయారు చేసిన వాళ్ళందరూ వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్లో దూకేయాలి, నేలకేసి కొట్టుకోవాలి. వాళ్ళమ్మ ఏందమ్మా మేము అంత కష్టపడితే నువ్వేమో వచ్చి చక్కగా అంత భద్రంగా పెట్టేస్తే ఆ నీడిల్స్ మాస్క్ పెట్టుకుని వాళ్ళు బయట తిరగాలి. ఇంకా మా వల్ల కాదు బిగ్ బాస్ ఇలాంటి టాస్క్ చేసిన తర్వాత, ఇలా ఆడిన తర్వాత మాదిరిగా. అయితే ఏమాట కామాట చక్కగా ఆడారు. మరి ఇక్కడ రీతు కూడా మిస్ యూ అని ఏడుస్తూ ఉంది. అమ్మ రీతు, ఆ పులిహోర కంటెంట్ ఇప్పట్లో మేమైతే మిస్ కామని మాకు అర్థమైంది. ఈ వారం మీ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నా సరే ఏం పేరు శ్రీజ బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. 100% అన్ఫెయిర్ ఎలిమినేషన్ నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఫ్లోరా, రీతు, డీమోన్ ఈ వీక్ అంతా బాటమ్ 3లోనే ఉన్నారు. శ్రీజ వీళ్ళకంటే తోపు తురుంకా నోటింగ్ అని చెప్పట్లే, కానీ వీళ్ళకంటే బెటర్గానే ఉంది. మేము ఫస్ట్ 3 వారాలు శ్రీజ ఉంటే నో డౌట్ వీళ్ళ ముగ్గురికే మీరు బిందాస్గా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నేను వెళ్తా కదా ఎలిమినేషన్ అనేది. ఆ 3 వారాలు శ్రీజ అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే, కానీ గత 2 వారాల్లో చేంజ్ చేసుకుంది కదా, మార్చుకుంది కదా.
ఇంకా మరి కొద్దిగా ఈ వారం సేవ్ అయ్యి ఉంటే కాన్ఫిడెన్స్ వచ్చి ఉండేది. నేను తన ఫ్రెండ్ కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు వచ్చిన కాన్ఫిడెన్స్ మరింత పెరిగేది. ఇక మళ్ళీ పాత సిరీస్ అలా వచ్చేదేమో, ఏదో ఒకటి కంటెంట్ అయితే ఇచ్చేది కదా. అయితే ఇక్కడ సంజన ఏం చెప్పిద్ది అక్కడ అడిగేటప్పుడు, దివ్య హిమాన్యుల్ చెప్పినట్టుగా ఈ అమ్మాయి రీతి చూస్తే చెల్లి సాక్రిఫైస్ చేసింది హెయిర్, అటు చూస్తే ఏం పేరు అప్పుడు ఫ్లోరా ఫ్రెండ్. సో ఆవిడ ఎటు చెప్పలేని పరిస్థితి ఆవిడకి వచ్చేస్తుంది. అయితే ఫైనల్ ఏంటంటే హౌస్ ఓట్లతో కాకుండా ఫ్లోరా రీతిలో ఆడియన్స్ ఓట్లతోనే ప్రకారమే పంపించారంటే అది కనిపించింది లేండి రిజల్ట్. కానీ నాకేమనిపించింది అంటే శ్రీజ విషయంలోనే అన్యాయం జరిగింది అనే ఫీలింగు. అది ఎప్పటికి ఎట్లాగనేది నైట్ ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా, చూడండి. అయితే ఈ వీక్ అంతా ఫ్లోరాని పంపాలని ట్రై చేశారు. ఎందుకంటే ఆవిడకే స్వయంగా ఏది జరిగినా నోరెప్పినప్పుడు ఇంకెప్పుడు విప్పుతుంది ఆవిడ. సరే ఆ తర్వాత ఏంటంటే డీమోను సంజన ఇద్దరు సేవ్ అయిపోయాక సుమన్ శ్రీజ ఉండేటప్పుడు కూడా సేమ్ ఫార్ములా పెట్టుంటే అప్పుడు ఎట్లా వచ్చేది. ఇప్పుడు ఎట్లాగైతే రీతి అండ్ ఫ్లోరాలో ఎవరిని వెళ్తారనుకుంటున్నారు అన్నట్టుగానే శ్రీజ అండ్ సుమన్ అడిగేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పుండేవాళ్ళేమో. కానీ ఏంటి విచిత్రంగా వైల్డ్ కార్డులు వచ్చేటప్పుడు అంటే సుమన్ శెట్టి ఉండాలి హౌస్లో, ఆయన అంత ఆటగాడు లేడు, గుమ్మేస్తున్నాడు అని మాదిరిగా 4 ఓట్లు వేశారంట. బహుశా వాళ్ళ ఏమనుకున్నారంటే దివ్య విషయంలో తక్కువ ఓట్లు ఉండే వాళ్ళనే ఆ అమ్మాయికి పడితే ఆవిడనే ఉంచారు కదా అట్లా చేశారా, శ్రీజ ఉండాలని 2 ఓట్లు వేశారంట. తక్కువ ఓట్లు ఉండే వాళ్ళు ఉంచుతారని, లేకపోతే వాళ్ళు నిజంగా సేఫ్ ఆడుకుంటూ వచ్చారా, శ్రీజ ఉంటే కొద్దిగా టఫ్ ఫైట్ ఇస్తుంది, ఆవిడ టాస్క్లో బాగా ఆడుతుంది, ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, ఈవిడ ఉంటేనే మనకి నిజంగా ఇబ్బంది ఉంటుంది. ఈ సుమన్ శెట్టి అయితే ఏముంది, ఉలుకుండదు పలుకుండదు, మనకి ఈజీ అయ్యిద్ది. ఎంతో కొంత వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే టఫ్ అయితే శ్రీజతో ఉంటుంది, సుమన్తో అంత ఉండదు కదా. అలా స్ట్రాటజీ వేశారు. అది మనం చూడకుండా ఏమి పాయింట్స్ పెట్టారు, ఎలా వీళ్ళని డిజర్వ్ అని చెప్పినది మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం. నాకున్న అప్డేట్ ప్రకారం అట్లా జరిగిందంట. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఫ్లోరా అండ్ రీతుల్లో చెప్పినట్టుగా రీతుకి ఏవైతే కొన్ని పాయింట్స్ వాళ్ళు చెప్పారో, టాస్కుల్లో ఓవరాల్ గేమ్లో ఎక్కువ ఎఫెక్ట్స్, ఎక్కువ స్ట్రాంగ్ ప్లేయర్ అంటే అన్ని రకాలుగా చూసుకున్న రీతు మాదిరిగానే శ్రీజ కూడా ఖచ్చితంగా డిజర్వే. బట్ ఈ సుమన్ శెట్టి కోసం ఎందుకు వేశారని చూడాలి. మరి ఎట్లా కంపేర్ చేసుకుంటే సేమ్ ఫ్లోరా ఎంతో సుమన్ శెట్టి అంతే కదా. మరి చూద్దాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే నిన్న పూల్ టాస్క్లో నోరు విప్పాడు, మళ్ళీ ఎప్పుడు ఇప్పుతాడో తెలియదు. 5 వారాలకు ఒకసారి నాకు అన్యాయం జరిగింది నోరిప్పాడు, మళ్ళీ ఫ్యామిలీ వీక్లో మరొకసారి నోరిప్పుతాడేమో సుమన్ శెట్టి. ఆ తర్వాత గ్రాండ్ ఫైనల్ టాప్ 5లో ఉంటే అప్పుడు మళ్ళీ నోరిప్పుతాడేమో, అంతకుమించి ఎప్పకపోవచ్చు నోరు. అట్లా ఉండిపోతాడేమో. పలుకే బంగారం అంటే నాకు ఎన్నాళ్ళు ఏదో బాగుందా పదం వాడతారేమో, కానీ మరి ఇంత బంగారం అలా వాడతాడు పలుకుల్లో, ఇతను చూసాక అర్థమైంది కదా. శ్రీజ ఉంటే టాస్క్లు ఆడుతుంది, ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, స్టాండ్ తీసుకుంటుంది, అన్ఫెయిర్ అని చెప్పిద్ది, చాలా కంటెంట్ వస్తుంది. ఇంకా ఒకప్పుడు శ్రీజ అంటే వరస్ట్ ప్లే, నిజమే, అగ్రి అయ్యాం. కానీ తర్వాత అది చేంజ్ చేసుకుంది కదా. అయితే లాస్ట్లో శ్రీజాని కూడా తీసుకొచ్చి వైల్డ్ కార్డ్స్ ద్వారా పంపించినా సరే మీ ఓట్లకే న్యాయం చేసాం అని ఒక డైలాగ్ మళ్ళీ ఆడియన్స్ సంతృప్తి కోసం ఇచ్చేస్తారేమో చూడాలి. అట్లాగే మరి పవరాస్త్రాతో కూడా ఒక ట్విస్ట్ ఏదైనా ఇస్తాడేమో, నాకు వినిపించినట్టుగా తెలియనట్టుగా ఫుల్ క్లారిటీతో రాలేదు కానీ అప్డేట్. పవరాస్త్రాతో ఒక ట్విస్ట్, అట్టగా సీక్రెట్ రూమ్ అని ఏదో చిన్నది వినబడినట్టుగా సౌండ్ లైట్గా వినబడింది. ఏదైనా అలాంటి ట్విస్ట్లు ఏమైనా వచ్చినా బాగున్నా, గేమ్ చేంజ్ చేసినా, ఒకవేళ శ్రీజర్ రీఎంట్రీ కావచ్చు, ఇవన్నీ ఏమైనా. ఎనివే ప్రస్తుతానికైతే ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది మరి నాకున్న అప్డేట్ ప్రకారం కూడాను. సరే మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే అసలు ఎందుకు కామనర్స్ అగ్ని పరీక్షలో అంత ఆకాశంలో కనబడిన వాళ్ళు హౌస్లోకి రాగానే పాతాళంలోకి వెళ్ళిపోయారు, ఇలా వరుస వికెట్లు ఎందుకు రాలిపోతున్నాయి అనేది ఒక స్పెషల్ వీడియో మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కొట్టేసేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.